హా ల్యాండ్ బే వియత్నాం యొక్క జీవంతమైన లెజెండ్. వియత్నాం ఈశాన్య ప్రాంతంలో భూమి సముద్రాన్ని ముద్దాడే చోట ఒక మాయాజాలం ఉంది. హా ల్యాండ్ బే ఆకాశం నుండి దిగిన డ్రాగన్ల కథను మోసుకొచ్చే పేరు. ఇక్కడ దాదాపు 2000 లైమ్ స్టోన్ దీవులు ఎమరాల్డ్ నీటిని చీల్చుకుంటూ నిలుస్తాయి. ఇది కేవలం ప్రకృతి దృశ్యం కాదు, ఇది ఒక జీవంతమైన లెజెండ్, ప్రకృతి ఆలయం, మానవత్వానికి వారసత్వం. భౌగోళ శాస్త్రం మరియు ప్రకృతి అద్భుతాలు. హా లాంగ్ బే 600 చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రతి దీవి, ప్రతి శిఖరం లక్షల సంవత్సరాల కథ చెబుతుంది. వర్షాలు, నదులు, అలలు ఈ రాతి నిర్మాణాలను గోపురాలుగా, గుహలుగా, వంతెనలుగా తీర్చిదిద్దాయి. నీటి అడుగున పగడపు తోటలు వికసిస్తాయి. 1000కి పైగా చేపల జాతులు, సముద్ర జీవులు ఇక్కడ నివసిస్తాయి. గద్దలు ఆకాశంలో ఎగురుతాయి, కోతులు కొండపై దూకుతాయి, ఆర్కిడ్లు రాళ్లపై పోస్తాయి. ఇది భూగోళ శాస్త్రం మరియు జీవశాస్త్రం కలిసిన నృత్యం. చరిత్ర మరియు పురాణం. హా లాంగ్ బే కేవలం ప్రకృతి అద్భుతం మాత్రమే కాదు, మానవ చరిత్రకు పుట్టినిల్లు. ఇక్కడ 18,000 సంవత్సరాల క్రితం వాడిన రాతి పరికరాలు కనుగొనబడ్డాయి. కానీ అత్యంత ప్రసిద్ధమైనది పురాణం. వియత్నాం మీద దాడి చేసిన శత్రువులను అడ్డుకోవడానికి దేవతలు డ్రాగన్లు పంపారు. వారు ఆకాశం నుండి దిగారు, రత్నాలను ఈదారు. అవే ఈ దీవులుగా మారాయి. 19వ శతాబ్దంలో ఫ్రెంచ్ నావికులు కూడా సముద్ర సర్పంను చూశామని రాశారు.
సంస్కృతి మరియు ప్రజలు. ఇక్కడ జీవితం సముద్రంతో విడదీయలేనిది. తరతరాలుగా కుటుంబాలు నీటిపై తేలియాడే గ్రామాలలో నివసిస్తున్నాయి. కువావాన్ బుంగ్ బియోంగ్ వారి ఇళ్ళు అలలతో కదులుతాయి. వారి జీవనాధారం సముద్రమే. చేపల వేట, ముత్యాల సాగు ఇప్పుడు పర్యాటకం, కానీ సంప్రదాయాలు అలాగే ఉన్నాయి. సాయంత్రం పాటలు, ఉదయం వలలు. ఆ లాంగ్బే వంటకాలు కూడా ప్రత్యేకం. స్వీట్ కేకులు, తాజా షెల్ ఫిష్ ప్రసిద్ధి చాముక్. పర్యాటకం మరియు సాహసం. నేడు హా లాంగ్ బే ప్రతి సంవత్సరం లక్షలాది పర్యాటకులను ఆహ్వానిస్తుంది. కొందరు విలాసాన్ని కోరుకుంటారు, నక్షత్రాల కింద డిన్నర్తో క్రూజ్ షిప్లు. మరికొందరు సాహసాన్ని కోరుకుంటారు, కాయాకింగ్, రాక్ క్లైంబింగ్, గుహల అన్వేషణ. ఈ బే ప్రశాంతతను, ఉత్సాహాన్ని రెండింటినీ ఇస్తుంది. కానీ పర్యాటకంతో పాటు బాధ్యత కూడా ఉంది. పర్యాటక కార్యక్రమాలు ఈ సున్నితమైన వ్యవస్థను కాపాడుతున్నాయి. ప్రపంచ ప్రాముఖ్యత మరియు ముగింపు. 1994లో యునెస్కో హా లాంగ్ బేను ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది. 2000లో 2023లో మళ్లీ విస్తరించింది. ఇది వియత్నాం మాత్రమే కాదు, ప్రపంచానికి ఒక రత్నం. వియత్నాం ప్రజలకు ఇది గర్వం, గుర్తింపు. ప్రయాణికులకు ఇది కలల లోకం. హా లాంగ్ బే కేవలం గమ్యం కాదు, ఇది ఒక జీవంతమైన లెజెండ్, ప్రకృతి, కళ, మానవ పురాణం. సూర్యాస్తమయం లైమ్స్టోన్ గోపురాల వెనుక మాయమవుతున్నప్పుడు ఒక నిజం మిగులుతుంది. హా లాంగ్ బే కేవలం చూడబడదు, ఇది అనుభవించబడుతుంది, గుర్తించబడుతుంది, ప్రేమించబడుతుంది. డ్రాగన్లు బహుమతి, కాలం బహుమతి, మన అందరికీ బహుమతి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని న్యాచురల్ వండర్స్ గురించి.